సింగరేణి ఓసీపీ 5 కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఎక్స్గ్రేషియా చెల్లించకుండా నకిలీ వ్యక్తులకు పరిహారం చెల్లిస్తున్నారంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుందిల్లా గ్రామ సభలో సింగరేణి మైనింగ్ లీజు భూములు ఎక్స్గ్రేషియాలో అవకతవకలు జరిగినట్లు బాధితులు ఫిర్యాదు. వారసత్వంగా వచ్చిన భూములను ఓసీపీ విస్తరణలో కోల్పోయామని నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని అన్నారు. పట్టా పాసు పుస్తకాలను కాదని ఆధార్ కార్డు ఆధారంగా పరిహారం చెల్లించడమేంటని వారు ప్రశ్నించారు. గ్రామ సభలో కలెక్టరు, రెవెన్యూ, సింగరేణి అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని లబ్ధిదారులకు అన్యాయం చేశారని అన్నారు. ఇక ఎక్స్గ్రేషియా చెల్లింపు విషయంలో కలెక్టర్, ఎంఆర్ఓ తీరు సరిగా లేదని ప్రశ్నించిన తమపై అసహనం వ్యక్తం చేయడం విచారకరమని అన్నారు. ఈరోజు సుందిల్లా గ్రామంలో జరిగిన భూముల విషయం గురించి కలెక్టర్ గారు సుందిల్లకు వచ్చి జిఎం గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఏవైతే మేము గతంలో ఫేక్ లిస్టు ఎంజాయ్మెంట్ సర్వేలు వచ్చింది సార్ అని కలెక్టర్ గారికి, జిఎం గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తే నిజంగా లబ్ధిదారులను గుర్తించి ఏదైతే ఎంజాయ్మెంట్ 1B పహాని ప్రకారం చేశారో అదే పేర్లు ఇప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసిన లిస్టునే ఆధారంగా చేసుకొని ఎవరైతే నకిలీ రైతులు ఉన్నారో సార్ వాళ్ళని గుర్తించి మీరు నిజమైన లబ్ధిదారులకు పేమెంట్ చేయాలి సార్ అని దరఖాస్తు చేస్తే విచారణ కానొచ్చి ఏదైతే మేము చెప్పినా కనీసం పరిగణలోకి తీసుకోకుండా జిఎం గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఏకపక్షంగా మా దగ్గర ఉన్న ఆధారాలు మేము చూపిస్తాం సార్ అంటే టైం ఇవ్వకుండా ఆర్టీఐ యాక్ట్ కింద ఎంఆర్ఓ ఆఫీసు నుండి తీసుకొచ్చినటువంటి వాళ్ళ సంస్థలతో ఇచ్చినటువంటి ఆధారాలనే చూడకుండా వీటిని అవమానపరుస్తూ మీకు ఏదైతే ఏమున్నా ఏం చేయము మేము నిజాం కాలం నుంచే కాయిదాలు లేవు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పాత్రికేయ మిత్రుల ముంగటనే అవహేళన చేస్తూ మాట్లాడుతూ కనీసం మేము తెచ్చిన ఆధారాలను కూడా చూడకుండా ఈ రోజు ఏదైతే సింగరేణి భూ నిర్వాహితులతో మాట్లాడి లీజు విషయంలో భూ నిర్వాహితులతో మాట్లాడి పరిష్కారం చేద్దామని చెప్పేసి కలెక్టర్ గారును జిఎం గారు రావడం జరిగింది సుందిల్లా గ్రామానికి. వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారికి ఏం చెప్తున్నాం అంటే ఇందులో కొంతమంది దొంగలు ఉన్నారు, ఇది లిస్టు ఓకే, మేము అందరినీ దొంగలు అనట్లేదు, నిజమైన రైతులు కూడా ఇందులో ఉన్నారు. నిజమైన రైతులు కాకుండా ఎవరైతే దొంగ రైతులు ఉన్నారో, ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళను మేము ఏరేయమని చెప్పి చెప్తున్నాం. అంటే మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఎండి గారికి చెప్పడం జరిగింది, విజిలెన్స్ లో ఇవ్వడం జరిగింది, ప్రతిదీ. ఈ రోజు కలెక్టర్ గారు ఏమంటారు అంటే వీళ్ళకు 1927లో నైజాం కాలంలో వీళ్ళకు లీజుకి ఇచ్చిండ్రు అని చెప్పారు. నైజాం కాలంలో లీజు ఇచ్చిన మాట వాస్తవమైనప్పుడు నైజాంకు కాలంలో ఎప్పుడు 1927లో ఇచ్చినప్పుడు ఇదే మిలిటరీ వాళ్ళకు మన దగ్గర భూములు ఇచ్చారు. ఇది కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చింది.